వెల్కమ్ టు టైమ్ న్యూస్. తిరుపతి జిల్లా ఓజిలి మండలం అత్తివరం గ్రామంలో స్వర్గీయ ఏళ్లు గురుమూర్తి మొదటి వర్ధంతిని స్థానిక టీడీపీ నాయకులు, గ్రామస్తులు, ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆయన మొదటి వర్ధంతి సందర్భంగా స్థానిక జడ్పీ పాఠశాలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మొదటగా గ్రామంలోని యువత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి వర్ధంతికి ఏదో ఒక మంచి పని చేయాలనే దృఢ సంకల్పంతో యువత 50 నుంచి 100 యూనిట్ల వరకు రక్తదాన శిబిరంలో రక్తదానం చేయడం జరిగిందని యువత పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఆయన పార్టీకి అందించిన సేవలు ఎనలేనివని యువత కొనియాడారు. కాగా గ్రామంలోని 2 వర్గాల మధ్య పాత కక్షలు నేపథ్యంలో సంవత్సరం క్రితం ఇదే రోజున టాటా ఏసీ వాహనంతో గురుమూర్తిని హత్య చేసి సంఘటన అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో గ్రామ యువతతో పాటు నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు వినీత్. అత్తివరం గ్రామం, ఓజీలి మండలం. ఈ యొక్క విలేజ్‌లో గత సంవత్సరం అనగా 27వ తారీఖు 4వ నెల 2025 తారీఖున ఎల్లు గురుమూర్తి గారు, మా అన్నగారు, మాకు చాలా ఆప్తుడు, అలాగే మా మంచి కోరుకునే వ్యక్తి. ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ఆయన చనిపోయినప్పుడు మేము యాక్చువల్లీ అందరం కలిసి ఒక మంచి పని చేయాలనుకుని, ఆయన పెద్ద కర్మ అయిన వెంటనే ఆ రోజు మేము బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు వారు విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ ద్వారా. అప్పుడు మేము ఒక 54 యూనిట్లు అందజేశాము. అలాగే ప్రతి సంవత్సరం గూడా అన్నగారు చనిపోయిన రోజున ఒక మంచి పని చేసుకుంటూ ముందుకు పోవాలని ఆ రోజే అత్తివరంకు సంబంధించిన యూత్, అలాగే మా పార్టీ పెద్దలు అందరం కలిసి ఆ రోజే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగనే ఈ సంవత్సరం గూడా ఒక 50 నుంచి ఒక 100 యూనిట్లు మేము రక్తదానాన్ని అందించాలని ఈరోజు ముందుకెళ్తూ ఉన్నాం. దీనికి ఎంతగానో సహకరించిన మా పార్టీ పెద్దలు, మా గ్రామస్తులు, అలాగే మా యూత్ అందరూ చాలా చక్కగా మాకు సహకరించారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూ అన్నకి మంచి పేరు తీసుకొస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాది కారూరు, అత్తివరం పంచాయతీ. మేము ఈరోజు క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఎందుకంటే మా ఆప్తులు ఎల్లు గురుమూర్తి గారు మాకెంతో సన్నిహితులు, సత్సంబంధాలు కలిగిన వ్యక్తి. అందువలన ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా మేము ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చేశాము. ఒక 50 యూనిట్ల వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఒక 50 నుంచి 100 యూనిట్ల వరకు విజయ వారి బ్లడ్ గ్రూప్‌కి మేము ఈ రక్త శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేస్తామని ఆయన ఆప్తులు, ఆయన మిత్రులు, ఆయనకి శ్రేయోభిలాషులు ఎంతో కృతజ్ఞతతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా ముందుండి మా గ్రామ ప్రజలు, ప్లస్ మా నాయకులు, మా టీడీపీ కార్యకర్తలు, మా టీడీపీ తమ్ముళ్ళు అందరూ కలిసి ఈ రక్త శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఆయన కృతజ్ఞతా భావంతో ఆయనకి ప్రతి సంవత్సరం మేము ఇలానే మంచి కార్యక్రమాలు, ఇదే కాదు ఇంకా కొన్ని కార్యక్రమాలు మేము అనుకుంటున్నాం. ఆ కార్యక్రమాలను కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసి ఆయనకి మంచి పేరు తేవాలని మేము మనస్ఫూర్తిగా ముందుకెళ్తున్నాం.